అంటే ఎవరి గురించి మాట్లాడడం లేదు, దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? మన గురించి మాట్లాడుతున్నాడండి. పక్కోళ్ళ గురించి కాదు, నా గురించి. ఒకసారి మీ గుండె మీద చేపెట్టి చెప్పండి, నా గురించి అని చెప్పండి అందరూ. ఎందుకు నా గురించి మాట్లాడుతున్నాడు? ఎదుటి వాడిని సరి చేయడానికంటే ముందు నిన్ను నువ్వు సరి చేసుకో. నిన్ను నువ్వు కట్టుకోవాలి విశ్వాసములు. ఏ విషయంలో నేను దేవునికి దూరం అవుతున్నాను, ఏ విషయంలో నేను దేవునితో సహవాసంలో ఉండలేకపోతున్నాను, ఏది నాకు ఆటంకపరిచేది ఏదైనా ఉందా, ఏదైనా నాకు ఇబ్బంది కలిగిస్తుందా, ఆయాసం కలిగిస్తుందా, అది గుర్తించాలి మన దేవుని. కొన్ని విద్యా సంస్థ వాళ్ళు ఏం చేశారంటే పిల్లలకు చదువు చెప్పే విషయంలో ఎక్కడ లోపాలు జరుగుతున్నాయని కొన్ని విషయాలు గమనించారు. వాళ్ళు గమనించిన తర్వాత హాస్టల్ అకామిడేటెడ్ గా ఉన్న కాలేజెస్ లో ఏం చేశారంటే వీరికి సామాజికంగా కొన్ని విషయాలలో దూరముగా పెడితేనే వీళ్ళు చదువుల మీద కాన్సన్ట్రేషన్ పెడతారని ఆలోచించారు. వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే వీళ్ళకి ఇవ్వబోయే తర్ఫీదులో, వాళ్ళకి ఇవ్వబోయే కోర్సులో ఏం చెయ్యాలి అంటే ఇది వీళ్ళు సాధించాలి అంటే కొన్నిటికి వీళ్ళకి దూరం పెట్టాలి అని ఆలోచించి ఏం చేశారంటే ఎప్పుడైతే అక్కడ వాళ్ళు వెళ్తారో అది మొదలుకొని అయిపోయేంత వరకు సామాజికంగా పిల్లలకు ఎటువంటి సంబంధం లేకుండా వారికి తర్ఫీదు ఇవ్వడం జరుగుతున్న దేవుని పిల్లలారా. వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదు, టీవీ ఉండదు, లోకంలో ఏం జరుగుతుందో ఏ నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. అక్కడ ఏం చేస్తారు, పేరెంట్స్ని కూడా ఎప్పుడో నెలకో సంవత్సరానికో 6 నెలలకో లేకపోతే పండుగకో అప్పుడు ఒక్కసారి మాత్రమే వెళ్ళి కలిసి మాట్లాడే అవకాశంని కల్పిస్తారు ప్రతి దేవుని పిల్లల. తల్లిదండ్రులను కూడా ఎక్కువ ఇంటరాక్ట్ కానివ్వరు వాళ్ళ పిల్లలు. లేదండి ఇలా వచ్చామండి అంటే కూడా గెట్ అవుట్, మీరు కలవడానికి వీలు లేదని అక్కడి నుంచి అక్కడ పంపించదు. అంత కఠినంగా ఎందుకుంటున్నారండి వాళ్ళు? మా పిల్లలు మేము కలవకపోతే ఎట్లా? పిలుస్తారా? ఏం చేస్తారు? నువ్వు గెట్ అవుట్ అంటాడు వాడు. ఇప్పుడు నీ పిల్లోడు కాదు, మా ఆధ్వర్యంలో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు మా పిల్లోడు కాబట్టి మేము పెట్టిన కండిషన్స్ని పెట్టి నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి మీ అమ్మాయో మీ బాబు మా దగ్గర ఉన్నాడు. నువ్వు వచ్చి ఎప్పుడా పడితే అప్పుడు వచ్చి కలుస్తానన్నా, ఫోన్ చేస్తానన్నా, మాట్లాడతానన్నా, మళ్ళీ ఫోన్ ఇవ్వమన్నా ఇవన్నీ నైజాంత నాట్ అలౌడ్. అక్కడ ఎందుకంత కఠినంగా ఉన్నారు? దీనికి దూరంగా ఉంటేనే వీరు అంతా ఆ మెరిట్ వాళ్ళు అనుకునేది సాధించగలుగుతారన్న విషయం వాళ్ళకి తెలుసుకున్న దేవుడు. మన విశ్వాస విషయంలో కూడా ఒకసారి ఆలోచించండి. మనకి ఏది ఆటంకంగా ఉన్నది? ఏ విషయంలో మనము పడిపోతున్నాం? లోక స్నేహం ఉందా? లోక ఆలోచన ఏమైనా ఉన్నాయా? లోక పోకడ గురించి చనిపోతున్నామా? భవిష్యత్తు గురించి ఆలోచించి ఏదో సంపాదించాలి, ఏదో పొందుకోవాలి, ఏదో అందుకోవాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలి, నా భార్య ఇలా ఉండాలి, ఏంటండి నేను ఇలా ఉండాలి అని ఆలోచించి నువ్వు లోకములు ఉంటూ దేవునికి ఏమైనా దూరం అయిపోతున్నావు? సరే ఆలోచించు. ఏంటండి ఎవరో ఏందండి మన గురించి చెప్పడం, మీ గురించి మీకు తెలియదా? తెలుసు కదా నేను ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా ఏ విషయంలో నేను తప్పిపోతాను ఇదండి అని అది పసికట్టండి. అది పసికట్టి చూడండి. మీ విశ్వాస జీవితం ఎంత ఉన్నతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీ కనెక్టివిటీ దేవునితో ఎంత దగ్గరగా ఉంటుంది.